హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విద్యాలక్ష్మి. వీడలేని ఆశ, చేరలేని బంధం 20వ భాగం. వీణకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి తాను ఎక్కడుందీ అర్థం కాలేదు. పడుకుని పైకప్పు వైపు చూసింది. పరిచయమైన పరిసరాలు కనిపిస్తుండడంతో అర్జున్ గారింట్లో ఉన్నాను అనిపించింది. లేచావా? ఆ గొంతు వినిపించడంతో చూసింది. వీణ మొహంలో రిలీఫ్. మీ లగేజ్ తీసుకుపోలేదు. అతడి మాటలకు వీణ తలవంచుకుంది. ఎలా ఉంది, ఎవరు వాళ్ళు అని అడగకుండా ఒకేసారి లగేజ్ తీసుకెళ్లలేదెందుకు అన్నట్లుంది. వీణ మొహమాటంగా తలవంచుకుంది. జ్యూస్ తాగండి. పక్కన టేబుల్ మీద ప్లేట్ మూసిపెట్టిన గ్లాసు వీణకు అందించాడతను. ఆకలిగా ఉండడంతో మొహమాటం లేకుండా గబుక్కున తీసుకుని ఆపకుండా మంచినీళ్లలా తాగేసింది. మధ్యాహ్నం ఏమీ తిన్నట్టు లేరు. ఫ్రెష్ అయి రండి, డిన్నర్ చేద్దాం. రాగలవా? ఇక్కడికే తీసుకురానా అని అడిగాడు. ఇప్పుడు టైమెంతయింది? 9. తన చేతి వాచి చూసుకున్నాడు. 9 అన్నాడు. ఎలా నన్ను సేవ్ చేశారు? వాళ్లను పోలీసులకు అప్పగించారా? వీణా ప్రశ్నలకి అతనేమీ జవాబు చెప్పకుండా త్వరగా ఫ్రెష్ అయిరా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. నా ప్రశ్నలకేమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే. నేనిక్కడికి రావడం ఇతడికిష్టం లేనట్లుంది. తప్పనిసరిగా తననిక్కడికి తీసుకువచ్చినట్లుంది. ఇతను సీనియర్ అయితే అతను పొమ్మన్నా కూడా నేను ఫోను, నాకు వివరాలు చెప్పాలి. ఎందుకలా కోర్టులో తలదించుకుని వెళ్లారు అని అతడంటే జవాబు తెలుసుకునే వరకు వెళ్లను అని మొండిగా ఉండేది. ఆ హక్కుంది సీనియర్ దగ్గర తనకి. జయవర్ధన్ ఆపోజిట్ లాయర్ కనుక అవమానిస్తాడు. పోరాడి ఇది నిజం కాదని నిరూపించాలి అంతే. కాని అలా మొహంచాటు చేసుకుని వెళ్ళిపోయాడెందుకని? నిజాన్ని జాలేమిటో తెలుసుకోవాలన్నది వీణ ఆలోచన. అందుకే తన బ్యాగ్ తీసుకెళ్లలేదు. ఏ కాస్త ఇతను సీనియరని కొంచెం తెలిసినా వదలను. అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటుంది. చిరాకుగా అనిపిస్తోంది. స్నానం చేయాలనుంది. అర్జున్ గురించి ఆలోచిస్తూనే తన బ్యాగ్లో నుండి డ్రెస్ తీసుకుని స్నానం చేసేసి డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. వీణ వెళ్లేసరికి టేబుల్ ముందు కూర్చునిన్నాడు. చపాతీ, ఆలూ ఫ్రై ప్లేట్లో పెట్టాడు. సైలెంట్గా తింటోంది. తన ప్రశ్నకు జవాబు మళ్లీ అడిగితే చెప్తాడో లేదో అని. అతను కూడా సైలెంట్గానే తింటున్నాడు. హైదరాబాద్ రెడ్డి ఫౌండేషన్లో నైట్. డిన్నర్ చేశాక అలా నైట్ వాక్ చేస్తూ ప్రభావతి, వసుధ మాట్లాడుకుంటున్నారు. అయితే మీరు త్వరలోనే వెళ్ళిపోతారా? అడిగింది ప్రభావతి. ఫ్రెండ్ బెంగళూరు నుండి హైదరాబాద్కి వస్తోంది. ఇద్దరం కలిసి బిజీగా ఉండబోతున్నాం. నువ్వు కూడా మా రూంలోనే ఉండొచ్చుకదా? ముగ్గురికీ షేరింగ్ పీజీ అంటోన్న వసుంధతో సాగర్ బంధువుల ఇల్లు రెంటికి ఉండట. కాల్ చేసి చెప్పాడు. ఇంకా 15 డేస్లో వాళ్లు ఖాళీ చేస్తారట. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళి ఉంటానని చెప్పింది ప్రభావతి. ఓ అలాగా, అయితే ఓకే. ఇక లోపలికి వెళ్దామా? చలిగా అనిపిస్తోంది అడిగింది వసుంధర. అవును, స్వెటర్ వేసుకున్నా కూడా చలిగా ఈదురుగాలులుగా ఉన్నాయి. పదండి. ఇద్దరూ లోపలికి వెళ్లారు. అక్కడ పడుకోటానికి వసుధకు గుడ్ నైట్ చెప్పేసి తన బెడ్ మీద వెళ్లి పడుకుని మొబైల్లో సాగర్ నెంబర్ నుండి మెసేజ్ ఉండడం చూసింది. మాస్టర్ గారికి ఫీవర్ ఎక్కువయ్యి చలిజ్వరంతో వణుకుతూ ఇబ్బంది పడుతుంటే నేను టౌన్ హాస్పిటల్కి కార్లో తీసుకువచ్చాను ప్రభావతి. కంగారుపని వెంటనే మెసేజ్ చేసింది సాగర్కు. మరి సీరియస్ కండిషన్ ఏమీ కాదుగా? నాన్నకు వైరల్ ఫీవర్ అన్నారు. నైట్కి హాస్పిటల్లో ఉండాలని చెప్పారు. ఫీవర్ తగ్గిపోతే ఉదయం హాస్పిటల్ నుండి ఇంటికి పంపిస్తారట. వెంటనే రిప్లై ఇచ్చాడు సాగర్. సాగర్, నాన్న నిద్రపోతున్నప్పుడు ఒక్కసారి నాన్నను చూపిస్తావా వీడియో కాల్ చేసి అని మెసేజ్ పెట్టింది ప్రభావతి. ఓకే, ఇప్పుడే చెయ్యినా వీడియో కాల్ అడిగాడు. హా, ఇప్పుడే చెయ్యి, ఎవరూ లేరు పక్కన చెప్పింది. ఇంజెక్షన్ చేశారు, నిద్రపోతున్నారు. సైలెంట్గా మాస్టర్ గారిని చూడు అని మెసేజ్ పెట్టాడు. హా ఓకే, అమ్మ ఎలా ఉంది మెసేజ్ పెట్టింది. టీచర్ ధైర్యంగానే ఉన్నారు. మరో నిమిషమే వీడియో కాల్ చేశాడు సాగర్. హాస్పిటల్ బెడ్ మీద తండ్రిని చూపిస్తూనే ప్రభావతి హృదయం కృంగిపోయింది. తన అలా ఇల్లు విడిచిపెట్టి వచ్చానందుకే ఇలా అయ్యాడని బాధపడుతోంది. సాగర్ వెంటనే కాల్ కట్ చేశాడు. నువ్వేమీ దిగులుపడకు, మా మాస్టర్ గారిని నేను బాగా చూసుకుంటాను, ఏమీ కానివ్వను అని మెసేజ్ పెట్టాడు. థాంక్యూ వెరీమచ్ అని ప్రభావతి మెసేజ్ పెట్టి మరొక మెసేజ్ రావడంతో చూసింది. హాయ్, అక్కతో మాట్లాడాను, హాస్పిటల్కి రమ్మంది, అడ్రస్ పెడుతున్నాను అని మెసేజ్ పెట్టింది. తిరుపతిలో చదువుకున్న ఫ్రెండ్కు ప్రభావతి తన పరిస్థితి వివరించింది. అబోర్షన్ చేయించుకోమని సలహా ఇచ్చింది. అలా డాక్టర్లు చేస్తారా? అడిగింది ప్రభావతి. మా వదినకు చెప్తాను,
వదిన ఓకే అంటే నీకు అడ్రస్ షేర్ చేస్తాను అని చెప్పింది. రేపు ఏమీ తినకుండానే హాస్పిటల్కి రమ్మని చెప్పింది. అడ్రస్ షేర్ చేస్తున్నాను, రేపు 9 హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పింది ప్రభావతి. ప్రభావతి మనసు స్థిరపడి ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు మూసుకుంది. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.